హాయ్. ఏం లేదు. ఇప్పుడు మనం డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇతరత్ర టెక్నాలజీలు కూడా వాడుతూ ఉన్నారు కదా చాలామంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ. సో వీటన్నిటి నుంచి ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది అన్నమాట మన చిన్న యూట్యూబ్ గొట్టం. ఆ యూట్యూబ్ గొట్టాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పటికే మన వీడియోలు ఎవరెవరు చూశారు, ఎన్నిసార్లు డౌన్లోడ్ అయింది, ఎన్నిసార్లు షేర్ చేశారు, ఎక్కడి నుంచి ఎలా షేర్ చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ డేటా యూట్యూబ్ అల్గారిథం ఆల్రెడీ ఇచ్చేస్తుంది. ఇంకాస్త డీప్గా ఇవ్వడానికి ఏంటంటే ఇంకొన్ని టెక్నిక్స్ అప్లై చేస్తే ఎవరికైనా తెలుస్తుంది అన్నమాట. ఈ జాగ్రత్తలు దేనికి అంటే డీప్ ఫేక్ టెక్నాలజీ ప్లస్ ఏఐ ఈ వాడకం అనేది పెరిగిపోతున్నప్పుడు ప్రతి ఛానల్లో కూడా ఈ విధానాలు అమలు చేసుకోవచ్చు అని యూట్యూబ్ చెప్పడం ద్వారానే మనము ప్రైవేట్ చేసాము మన గొట్టాన్ని. మనకి ఇంకో గొట్టం ఉంది, సినిమా ప్రపంచం అని. దానికి వచ్చేసేయండి. ఇప్పుడు పెట్టే వీడియోలన్నీ అందులో కూడా పోస్ట్ చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు కనీసం 10 మంది అన్న ఉంటారు కదా మనకున్న ఆ కొద్ది సబ్స్క్రైబర్లో. సో దానికోసం అనమాట. కంగారేం లేదు. ఇది ఎవడో సంకలు గుద్దుకోవాల్సిన తరుణము కాదు, అలా అని మనం కంగారు పడేదే కాదు. చాలామంది అనుకుంటారు కదా చూసేవాళ్ళు కూడా, ఏదో అయిందిరే ప్రైవేట్ చేసేడు అని. వాళ్ళ కోసం ఇది. అలానే అరే ఏమైంది, రోజు మనం మనవాడి వీడియోలు చూస్తుంటాం కదా అని మనకి తెలుసు కదా మన సబ్స్క్రైబర్స్ అన్నీ. చాలామంది కనీసం ఒక 100 కామెంట్లు పెడతారు కదా మన వీడియోస్. సో వాళ్ళ కోసం కూడా అన్నమాట ఈ వీడియో ఈ ఒక 2-3 వీడియోలు మన దాంట్లోనే పెడదాము, తర్వాత వేరేదాన్ని. ఇంకా ఇవే కాదు, మన ఛానల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే మనం ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ ఇచ్చేది. సో మనం కనపడం అందులో, మన కంటెంట్ కానీ మన ఇంకోటి కానీ మన వేరే ఉంటాయి. అందువల్ల చిన్న బ్రేక్ అనమాట. దాని గురించి ఏం పెద్ద కంగారు ఇందాక చెప్పాం కదా, సంకలు గుద్దుకునే వాళ్ళు కానీ కంగారు పడేవాళ్ళు కానీ ఇదేం అవసరం లేదు. సూన్ చాలా తొందరగా ఆ టెక్నిక్ని దీనికి అప్లై చేస్తూ ఇప్పుడు మనము రెగ్యులర్గా యూట్యూబ్ కొట్టమన్న ప్రతివాడికి తెలుసు. యూట్యూబ్లో వీడియో పబ్లిష్ చేసే ముందే ఇది ఎవరికి చూపించాలనుకుంటున్నాము, దీనిని ఎవడన్నా క్లిప్ చేయాలనుకుంటే అనుమతిస్తావా, అనుమతించకపోయినా అంటే ఏం లేదు. ఇప్పుడు మనం అనుమతించలేదనుకోండి, స్టిల్ వాడు డౌన్లోడ్ చేసుకోగలడు. కానీ డౌన్లోడ్ చేసినప్పుడు వెంటనే తెలుస్తుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. చాలా గొప్పగా మనం డౌన్లోడ్ చేసాం కదా, వాడుకుంటున్నాం కదా అనుకుంటుంది. ఇదివరకు న్యూస్ ఛానల్స్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. వాళ్ళ ఛానల్ తాలూకు వీడియోలు వేరే వాళ్ళు ఎవడు వాడకూడదు, వాడితే పట్టేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు అసలు వాళ్ళ దాకా అవసరంలా, యూట్యూబే స్ట్రైక్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఈనాడు టీవీ తాలూకు వీడియోని డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైనా క్రాప్ చేసి మనం పెట్టుకున్నా కూడా స్ట్రైక్ పడిపోద్ది మన ఛానల్కి. దానికి ఈనాడు వాళ్ళు ప్రత్యేకంగా ఏమి పెద్ద చర్యలు తీసుకోవట్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి కూడా వాళ్ళ కంటెంట్ ఇంకొకళ్ళ కంటెంట్లో కనుక మ్యాచ్ అయినప్పుడు వాడికి తెలుస్తుంది. తెలిసి వాడు స్ట్రైక్ వేస్తాడు. మళ్ళీ యూట్యూబ్ వేసే స్ట్రైక్ కాకుండా అతను కూడా స్ట్రైక్ అప్లై చేస్తాడు. అప్పుడు బొక్క పడుతుంది. అయితే ఆ బొక్క ఎలా పూడ్చుకోవాలి అనేది కూడా లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అంతే. మనం మరి కేవలం ఈ సమాచారమే కాకుండా ఇంకోటి కూడా చెప్తాం. వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆస్తుల్ని డిఫైన్ చేయటం కానీ మరొకటి కానీ ఎలా చేస్తారు మీరు, అలానే వక్ఫ్ బోర్డుల్లో నాన్ ముస్లిం అంటే ముస్లింలు కాకుండా వేరే వాళ్ళని ఎలా చేరుస్తారని నేను సుప్రీంకోర్టు అడిగింది. జెన్యూన్ క్వశ్చన్ అడుగుతూనే ఏమని, మరి హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో కూడా హైందవేతరులను తీసుకుంటారా, అందుకు కేంద్రం అనుమతిస్తుందా అని అడిగితే తుషార్ మెహతా గారు సొలిసిటర్ జనరల్, ఆయన కేంద్రాన్ని అడిగి చెప్తానండి, నాకు కొద్దిగా టైం అయ్యింది అంటే ఒక వారం రోజులు వాయిదా ఇస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి ఏంటంటే సవరణ చేసి కొత్త చట్టం కింద తీసుకొచ్చేది. నాకున్న డౌట్ ఏంటంటే ఇది రాష్ట్రాల అసెంబ్లీలు అన్నీ కూడా తీర్మానాలు చేయకపోయినా కూడా ఎలా ఇది గెజెట్ చేశారు అని. అఫ్కోర్స్ అది ఒక ఏమంటారు, అదొక వెసులుబాటు ఉంటుంది, చేసి ఉండొచ్చు. ఇంకొక ఆయన ఏమంటాడంటే మా ఆఫీస్లో ఆయన అడిగినప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇది మేము అమలు చేయమని చెప్పొచ్చు, అదేం పెద్ద ఇదేం కాదు అంటాడు. కానీ అలా చెప్పొచ్చు అనడానికి వేరు. ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేసిన ఒక చట్టం పార్లమెంట్ ద్వారా దేశవ్యాప్తంగా అమలుకు వచ్చినప్పుడు మనవాడు నేను చెయ్యను అనడానికి కుదరదు కదా.
దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు కూడా అవును నువ్వు చట్టం ఎందుకు అమలు చేయవా అని అడుగుతుంది. సో ఇవన్నీ ముందే ఈ హడ్డిల్స్ అన్నీ ముందు దాటుకోవడానికి ఆ రాష్ట్రాల అసెంబ్లీలన్నీ కూడా తీర్మానాలు చేసి పంపించినప్పుడు ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ 3 ఆమోదాలతో ఒక చట్టం అవుతుంది. మరి దీనికి సంబంధించి కూలంకషంగా చర్చ జరుగుతుంది. మేబీ ఇది ఏమన్నా ఒక ఏళ్ల తరబడి జరిగే ఒక లీగల్ బ్యాటిల్గా మారుతుందేమో అనేది నా డౌట్ అన్నమాట. బాయ్.